మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నిషి, వైజయంతి ఇద్దరు కూడా యువరాజుని కలిసేసి మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే కూర్చొని చూస్తూ ఉంటారు. ధాత్రి, కేదార్ ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిషి యువరాజ్ని కలిసింది, మాట్లాడుకున్నారు కూడా. కానీ అంత ధైర్యంగా యువరాజు నిషిని నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకువెళ్తానని ఎలా చెప్పాడు? అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు. అది ఏం ప్లాన్ అయి ఉంటుంది? ఇప్పుడు ఈ రిసెప్షన్ హాల్లో చాలా మందిమి ఉన్నాము. కానీ యువరాజు ఇక్కడికి వచ్చి నిషిని ఎలా తీసుకువెళ్తాడు? అందరూ చూడకుండా ఎలా తీసుకువెళ్తారు అని ధాత్రి, కేదార్ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. యువరాజ్ వీళ్ళకి ఏదో ప్లాన్ చెప్పి ఉంటారు. ఆ ప్లాన్‌ని వీళ్ళు అమలు చేస్తారు. అది ఏం ప్లాన్ అయ్యుంటుంది అని ధాత్రి తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. తర్వాత నిషి, ఇప్పుడు యువరాజ్ చెప్పిన ప్లాన్‌ని మనం అమలు చేయాలి. అందరూ కూల్ డ్రింక్ తాగుతారు కదా! ఆ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అందరికీ ఇచ్చేస్తాము. మత్తు మందు కలిసిన ఆ కూల్ డ్రింక్‌ని అందరూ తాగుతారు. అందరూ స్పృహ కోల్పోతారు. అప్పుడు యువరాజ్ ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్తాడు. తెల్లవారేసరికి నేను, యువరాజ్ ఇద్దరం కూడా దుబాయ్‌లో హాయిగా ల్యాండ్ అయిపోయి ఉంటాము. అక్కడ చాలా సంతోషంగా ఉంటాము అని నిషి ప్లాన్ మొత్తం చెప్పేసి వాళ్ళు దుబాయ్ కూడా వెళ్ళిపోయినట్లు కలలు కంటూ ఉంటుంది. దాని ప్రకారమే అందరూ తాగే కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపేసి అందరికీ ఇచ్చేస్తారు. ఇక కౌశికి, ధాత్రి, కేదార్‌లకి అందరికీ కూడా ఆ కూల్ డ్రింక్ ఇవ్వటంతో ఆ కూల్ డ్రింక్ తాగిన అందరూ కూడా ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోతూ ఉంటారు. ధాత్రి, కేదార్ కూడా స్పృహ కోల్పోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. యెస్, వీళ్ళిద్దరూ కూడా స్పృహ కోల్పోయారు. కౌశికి వదిన కూడా స్పృహ కోల్పోయింది. ఇక యువరాజ్ ఇక్కడికి రావటం, నేను యువరాజ్‌తో వెళ్ళిపోవటం ఇదే మిగిలింది అత్తయ్య అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పదండి అత్తయ్య, యువరాజు వచ్చేసే ఉంటాడు. నేను కూడా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి అని నిషి అనడంతో పదమ్మీ పద అని వాళ్ళు అక్కడి నుంచి పక్కకు వెళ్ళగానే అంతవరకు స్పృహ కోల్పోయినట్లు నటిస్తున్న ధాత్రి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు యువరాజ్ ప్లాన్‌ని ఏ విధంగా తిప్పికొట్టి యువరాజ్‌ని పోలీసులకు పట్టిస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.